జగనన్న కాలనీలో మౌలిక వసతులు పునరుద్ధరిస్తున్నామని, లబ్ధిదారులు ఇల్లు నిర్మాణాలు చేపట్టి సొంతింటి కలను నెరవేర్చుకోవాలని ఎంపీపీ మలక్ బషీర్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలం పెండ్యాల గ్రామంలో జగనన్న కాలనీలో బోర్లు, రహదారులు పరిశీలించి కంప చెట్ల తొలగింపు పనులను జేసీబీ సహాయంతో చేపట్టిన ఎంపీపీ మలక్ బషీర్. ఈ సందర్భంగా ఎంపీపీ మలక్ బషీర్ మాట్లాడుతూ వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో జగనన్న కాలనీలో స్థలాలు పొందినటువంటి లబ్ధిదారులు ఇల్లు నిర్మాణాలు చేపట్టినందుకు కంప చెట్టు దట్టంగా పెరిగాయని, బోర్లు కొన్ని పనిచేయడం లేదని, సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్యే మొండితోక అరుణ్ కుమార్లు జగనన్న కాలనీ పరిశీలించి అక్కడున్న సమస్యలపై అధికారులతో చర్చించి వెంటనే మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జగనన్న కాలనీలో పేదలకు 610 ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని, వాటిలో కొంతమంది గృహప్రవేశాలు చేసి నివాసం ఉంటున్నారని, కొన్ని గృహాలు పైకప్పు వరకు, కొన్ని గృహాలు బేస్మెంట్లో ఉన్నాయన్నారు. జగనన్న కాలనీలో ఉన్న సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లి మౌలిక వసతులు ఏర్పాట్లు చేస్తామని, లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఎంపీపీ మలక్ బషీర్ పిలుపునిచ్చారు. ఇళ్ల స్థలాలు పొందినటువంటి లబ్ధిదారులు మాట్లాడుతూ కాలనీలో మౌలిక వసతులు కల్పించి నీటి సౌకర్యం కల్పించే విధంగా బోర్లతో పాటు చిన్నపాటి ట్యాంకులు ఏర్పాటు చేయాలని కోరారు. నీటి సౌకర్యం కల్పించిన తక్షణమే ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని లబ్ధిదారులు తెలిపారు. మీరు ఏమైనా సొంతగా బోర్లు వేయించుకుంటామంటే అది కూడా మాట్లాడదాం. మేము ఒక 10 మంది ఉన్నాం, 10 బోర్లు వేయాలి అని, వేరే చోట డబ్బులు ఎక్కువైనా ఇక్కడ ఒక 10,000 తక్కువ తీసుకోమని చెప్పి మాట్లాడి సెట్ చేద్దాం. ఏదన్నా ఉంటే చేసుకునే వాళ్ళు ఉంటే చుట్టూ యాప్ల కడతారని మొత్తం కట్టుకుంటారు. యాప్ చెట్లు కురవడం కాడికి దోపడుతున్నాం. అది యాప్ చెట్లు, అది యాప్ కర్ర, ఇది మొత్తం మన సొమ్మే ఇచ్చి పంప. కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామంలో జగనన్న కాలనీ పరిశీలించడం జరిగింది. ఇక్కడ పరిశీలించగా జగనన్న కాలనీలో ఇప్పుడు దాకా ఒక 200 ఇల్లులు మొదలుపెట్టి సన్సెట్ లెవెల్కి వచ్చి ఉన్నాయి. కొన్ని స్లాబ్లు కూడా పూర్తి ఉన్నాయి. కొంతమంది ఇక్కడ 4 నుంచి 5 ఫ్యామిలీలు నివాసం కూడా ఉంటున్నారు. అలాగే ఇక్కడ సమస్యను మొన్న జరిగిన వై నీడ్స్ ఏపీ జగన్ అనే ప్రోగ్రాంలో ఇక్కడ కొంతమంది లబ్ధిదారులు, జగనన్న కాలనీలో ఇల్లు వచ్చిన లబ్ధిదారులు ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చి ఆ జగనన్న కాలనీలో కంప పెరిగిపోయి మనం కన్స్ట్రక్షన్ చేయడానికి వీలు లేకుండా పోయింది. ఆ కంపెనీ కొంచెం కట్టిస్తే మేము ఆ గృహాలు నిర్మించుకొని వీలైనంత త్వరగా అక్కడ నివాసానికి వచ్చి గత వారం క్రితం పరిశీలించడం జరిగింది. ఈరోజు జేసీబీ పిలిపించి ఆ పనులు మొదలుపెట్టడం జరిగింది. ఆ పనులను మొదలుపెట్టే క్రమంలో కొంతమంది లబ్ధిదారులు ఇక్కడ కొన్ని వాటర్ మోటార్లు కూడా పనిచేయట్లేదని కోరగా దాన్ని కూడా పరిశీలించి దాన్ని కూడా వీలైనంత త్వరలో ఉపయోగంలో తీసుకొచ్చి ఆ మోటార్లు రిపేర్ చేయించి ఇక్కడ గృహాలు నిర్మించుకోవడానికి వీలు ఉండేటట్టు చేస్తామని ఒక లబ్ధిదారులతో హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ జగనన్న కాలనీలో 10 ఇళ్ళకో 15 ఇళ్ళకో వాటర్ ట్యాంకులు నిర్మిస్తే బాగుంటుందని వాళ్ళు కోరారు. అసలైతే అది ప్రపోజల్లో ఉంది. నిర్మాణం ఎందుకు లేట్ అయిందో నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడి అది కూడా అయ్యేటట్టు చేస్తాము. ఇక్కడ పెండ్యాల గ్రామంలో 610 ఇల్లు జగనన్న సంకల్పంతో ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని జగనన్న ఏ సంకల్పం అయితే మన గ్రామంలో 610 ఇల్లు ఇచ్చి లబ్ధిదారులకి నివాసం ఉండేటట్టు వీలు ఉండేటట్టు ఇక్కడ కరెంట్ లైన్ కానీ అనేక సౌకర్యాలు కానీ కల్పించడం జరిగింది. నేను పెండ్యాల గ్రామ ప్రజలకి కోరుకునేది ఏంటంటే అతి త్వరలో మీరు ఎంత వీలైతే అంత త్వరగా మీరు ఇల్లులు నిర్మించి ఇక్కడ నివాసం ఉండమని కోరుకుంటున్నాను. నివాసం ఉండే కొద్దీ ఇంకా ఇక్కడ సకల సౌకర్యాలు కల్పిస్తుంది మన జగనన్న ప్రభుత్వము. మీరందరూ ఇది గమనించి ఏదైనా చిన్న సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొచ్చి, గ్రామంలో ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఇల్లులు నిర్మించుకోవడానికి మీరు త్వరగా మొదలు పెట్టమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.